నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. విద్యుత్పై ఈ నెల 9న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఛార్జీలను దించాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ అని వామపక్షాలు ఇచ్చినటువంటి బంద్కు మరి రేపు పూర్తిగా బంద్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొని రేపు జరిగేటువంటి బంద్ కార్యక్రమానికి మన ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన మరి రేపు జరిగేటువంటి బంద్ కార్యక్రమానికి మరి ప్రజలంతా కూడా మద్దతు పలికి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎలిగేడు మండలం ధూళికట్ట నుండి సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి వరకు వేస్తున్న తార్ రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని నారాయణపూర్లోని కొత్తపేట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 10 కాలాల పాటు ఉండాల్సిన రోడ్లు 3 రోజులకే అధ్వాన్నంగా మారాయన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు గ్రామస్తులు. గడ్డ నుండి హైవే రోడ్ దాకా రోడ్ వేసుకుంటా అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఇంకా అక్కడి మెయిన్ రోడ్ దాకా పోకముందు వెనక లేసుకుంటా వస్తుంది. అంటే ఈ రోడ్ ఖరాబ్ ఉన్నది. ఎవరన్నా పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు చూసి దీన్ని కరెక్ట్ చేయించాలి అనేది. ఒక గోడకు సున్నం వేసినట్టు కనబడుతుంది. ఇది ఒక 10 పాత రోడ్డు, ఒక 10 సంవత్సరాలు అయింది, కానీ ఇది ఒక వేసి 3 రోజులు అవుతలేదు. కాకముందే ఇది మొత్తం లేసుకుంటా వస్తాను. మొత్తం ఒక కంకర కనబడుతుంది, రోడ్డు కనబడతలేదు. దీనికి ఏం నాణ్యత కనబడతలేదు. అందుకోసం ఈ రోడ్డు పై మేము ఊరి గ్రామాల అందరం మేము నిరసన జరుపుతున్నాము. లేకపోతే సంబంధిత అధికారులకు మేము ఫిర్యాదు చేస్తాము. ఈ ధూళికట్ట నుంచి హైవే రోడ్ రాక డాంబర్ ఎత్తాలి. డాంబర్ అంతా చెదిరిపోయింది. అందులో నాణ్యత లేదు, డాంబర్ లేదు, తొక్కితుడు సకాలు తొక్కేయలేదు. ఇది మేము ఊరోళ్ళందరం కలిసి అంతా కంకర లేచింది. కాళ్ళ గుచ్చుకపోతున్నాయి, ఎద్దుల గొడ్లకు మత్తగాలు పడుతున్నాయి. ఈ రోడ్డు మేము ఒప్పుకుంటలేము. ఇందిరమ్మ కళలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై సుల్తానాబాద్ సుభాష్ నగర్ లోని ఎస్సీ కాలనీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, నేతలు పాల్గొన్నారు. 2007 వరకు ఉన్న బాగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ టు పర్సన్స్ 60 years అండ్ అబోవ్ 60 సంవత్సరాల పైబడిన ప్రతి హామీ కింద ప్రతి ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీకి ఎవరైతే డిమాండ్ ఉందో, ఎవరైతే నాకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొత్తం ఫామ్ అయినాయా, ఇంకేమైనా కొత్త ఇబ్బందులు ఉన్నాయా, వీటికి సంబంధించిన అన్ని ఇంటరాక్ట్ చేసుకుని మీ అవసరాలను గుర్తించిన తర్వాత జిల్లా స్థాయిలో ఎస్సీస్ కు సంబంధించిన అయితేనేమో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్టీస్ కు సంబంధించిన అయితేనేమో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సుల్తానాబాద్ మండలం కడ్నెపల్లిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు వరి పంట, గ్రామీణ విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించారు. వీరికి సీజన్ మొదట్లో వరి విత్తనాన్ని 50% సబ్సిడీపై సరఫరా చేసినాము. వీళ్ళకి ఈ సీజన్ అంతా కూడా 3 శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏ విధంగా వాడాలి, ఏ విధంగా మెలకువలు పాటించాలనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంకొక సెషన్ కూడా ఉంటుంది దీని మీద. గ్రామంలో మండలంలోని రైతులందరూ పాటించాల్సిగా కోరుతున్నాం. అదుపు తప్పి ఓ లారీ బోల్తా పడింది. సుల్తానాబాద్ శాస్త్రనగర్ సమీపంలో రాజీవ్ హైవేపై వెళ్తున్న సిమెంట్ లోడ్ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఆ పక్కనే కరెంటు ట్రాన్స్ఫార్మర్ కు కొద్దిపాటి దూరంలో పడిపోయింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి గాయాలు కాలేదు.
ఎస్సీ ఎస్టీ సప్లాన్ కు రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, కాంగ్రెస్ నేతలు అంతటి అన్నయ్యగౌడ్, ఉట్ల వరప్రసాద్లు హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరం బడ్జెట్ లో 11,000 చిలుకు వేల కోట్ల రూపాయలని ఈ ఎస్సీ ఎస్టీ ప్లాన్ కింద శాంక్షన్ చేయడం అసాధికంగా ప్రకటిస్తూ మన నిర్ణయం సంతోషంగా భావిస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఎస్సీలకు సంబంధించిన కాలనీలో కానివ్వండి, ఆ కూడల్లో కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఎస్టీలకు కూడా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కానివ్వండి, ఎందుకంటే వారికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు లోన్స్ తీసుకున్న వాటిని కూడా మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నది. దీన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్లకు 50 యూనిట్ల కరెంటును మరి మంజూరు చేసిందో 200 యూనిట్ల వరకు కూడా వారికి ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రద్దుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షంగా, పేదల పక్షంగా ఉంటుందని మరొకసారి కూడా నిరూపితమైంది. మరి దళితులు కరెంటు బిల్లులు కట్టలేక తీవ్ర అవస్థలకు గురవుతా ఉన్నారు, కేసుల పాలవుతున్నారు. మరి అధికారుల ద్వారా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకుని నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ దళితుల యొక్క రుణాలను మరి సుమారు 280 కోట్ల వరకు రుణాలను మాఫీ చేయడం నిజంగా ఎంతో హర్షాతిరేకంగా మేము భావిస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం ఈ నెల 9వ తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు వైఎస్ఆర్సీపీ నేతలు పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరియు షర్మిలమ్మ గారు చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం యాత్ర, దానికి సంఘీభావంగా మరియు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజా ప్రస్థానం యాత్ర 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి విజయం చేకూర్చగలరని నా యొక్క మనవి. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో ట్రాక్టర్ ఓనర్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం మహిళలు బోనాలతో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.